హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది ఒక కిరాణి. టోటల్ ఒక 25 నుంచి 30 కేజీలు వెయిట్ అయితే మోస్తున్నా. బట్టల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా కంటెంట్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. చీప్ గా అయితే వెళ్ళొచ్చు పక్క పక్కన ఉన్న చిన్న చిన్న ఊర్లకి అయితే. కళ్ళు చెదిరిపోయే లొకేషన్ అసలు. రోడ్లు అయితే అసలు బాగాలేవు, అందుకని నేనేం పెద్ద తినదలుచుకోలేదు. తెల్లార్లు తింటనే కూర్చుంటారు అసలు. మంచి టైం పాస్ మాత్రం. ఇలా స్మగ్లింగ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా ఏంటా అని చెప్పి 3 days అయితే మనం ఎక్కడ ఉంటాం ఈ హాస్టల్లోనే. కష్టపడింది కాసేపు, బట్ అదైతే అవ్వలేదు. అంబాసిడర్ ఫర్ కౌచ్ సర్ఫింగ్ ఇన్ ఇథియోపియా. మొత్తం తెక్క తీరిపోయింది అసలు. ఇప్పుడైతే బస్ జర్నీ వీడియో ఎలా ఉంటుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ రెగ్యులర్గా అయితే పెడుతున్నాం. ప్రజెంట్ ఆఫ్రికా సిరీస్ అయితే నడుస్తుంది, ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు. అండ్ నా ఇథియోపియా వీడియోస్ అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. కాకపోతే చిన్న గమనిక ఏంటంటే, ఈ వీడియో ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి కారణం, ఇప్పటివరకు చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు, షర్ట్ మార్చు, బట్టలు మార్చు అని. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, నేను ఓన్లీ ఇథియోపియా వీడియోస్ చేయడం కోసమే ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను. ట్రెడిషనల్ క్లోత్స్ అయితే కొనుక్కున్నా, ఒక 3 pairs. సో ఈ ఇథియోపియా కంట్రీకి మొత్తం ఆ క్లోత్స్తో చేద్దామని చెప్పి ముందే డిసైడ్ అయ్యాను. దట్టు నేను చాలా లిమిటెడ్గా లగేజ్ అయితే క్యారీ చేస్తున్నా. ఆల్మోస్ట్ నా బ్యాక్ ప్యాక్ వెయిట్ వచ్చేసి 22 నుంచి 25 kgs ఉంటుంది. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి నా ల్యాప్టాప్ బ్యాగ్, అదొక 9-10 kgs ఉంటుంది. సో టోటల్ ఒక 25 నుంచి 30 కేజీలు వెయిట్ అయితే మోస్తున్నా. అండ్ దట్టు అందులో కొన్ని చలి జాకెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను చాలా లిమిటెడ్ క్లోత్స్ అయితే క్యారీ చేస్తున్నా. సో రోజు ఆ వీడియో అయిపోగానే అది బట్టలు ఉతుక్కోవడం, మళ్ళీ నెక్స్ట్ డే వేరేది వేసుకోవడం, మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఈరోజు వేసుకోవడం, అలా ఉతుక్కుంటూ ఏదో స్ట్రగుల్ అవుతూ వీడియోస్ అయితే చేస్తున్నా. చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు బట్టలు మార్చు అని. సో నేను బట్టల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా కంటెంట్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో అందుకనే ఇథియోపియా వీడియోస్ అన్నీ ఎక్కువ ఈ కలర్ క్లోత్స్తోనే వస్తూ ఉంటాయి. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే కంట్రీస్లో కూడా అక్కడక్కడే ఈ క్లోత్స్ అయితే యూజ్ చేశాను. సో అవి ఉతికేసి మళ్ళీ అవే వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా దగ్గర చాలా లిమిటెడ్ క్లోత్స్ ఉన్నాయి. ఇండియాలో వదిలేసా అన్నీ, ఈసారి ఎక్కువ క్యారీ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే మోయడానికి చాలా కష్టంగా ఉంది. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ హరార్ నుంచి అడిస్ అబాబాకి బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఆల్రెడీ ట్రైన్ జర్నీ వీడియో మీకు ఎలా ఉంటుందో చూపించాను ఈ ఇథియోపియా కంట్రీలో. ఇప్పుడైతే బస్ జర్నీ వీడియో ఎలా ఉంటుందో చూడండి. బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. ఎవ్వరూ లేరు అసలు. నేను వెళ్ళాల్సింది ఇదే ఏబే బస్, ఎయిర్ బస్. ఓకే 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 ఓకే. ఇక్కడైతే వెయిట్ చేయమని చెప్తున్నారు. అసలు ఎవరు రాలేదు, నేను ఒక్కడనే ఉన్నా. ఏందో అయినా అర్ధరాత్రి 2 గంటలకు బస్సు అయింది అయ్యా. అసలు రోడ్లు మరీ దారుణంగా ఉంటాయి. జస్ట్ 600 కిలోమీటర్లు వెళ్ళాలి అడిస్ అబాబాకి. ఇక్కడ నుంచి 600 కిలోమీటర్లు అంటే ఎక్కువే. కాకపోతే దాదాపు 15 నుంచి 16 గంటలు అయితే పట్టొచ్చు నాకు తెలిసి ఈ బస్సులో. అసలు ఎలా ఉంటుందో ఏంటో ఈ బస్ జర్నీ. అసలు నేను స్టే చేస్తున్న ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో 1 కిలోమీటర్కి నాకు అరౌండ్ 100 బీర్ అయితే తీసుకున్నారు. బట్ అర్ధరాత్రి 1 గంటన్నర అలా అవుతుంది కదా. సో ఈ టైంలో కొంచెం ఎక్స్పెన్సివ్. మన డబ్బుల్లో అయితే 100 బీర్ అంటే అరౌండ్ 85 రూపీస్ అనుకోండి. బస్ టికెట్ అయితే నేను ఆల్రెడీ ముందే తీసుకున్నాను. లాస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా, ఈ హరార్ సిటీ టూర్ వీడియోలో బస్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో అది అరౌండ్ 2000 బిర్ అయితే పడింది బస్ టికెట్ ప్రైస్. దాదాపు ఒక 1300 రూపీస్ అనుకోండి. సో ఈ బస్సులోనే ట్రావెల్ చేయబోతున్నాం మన ఫస్ట్ బస్ జర్నీ ఇథియోపియా దేశంలో. మనం కరెక్ట్గా ఈ హరార్ బస్ స్టాప్లో ఉన్నాం. ఇవన్నీ అయితే మినీ బస్సెస్. సో ఇది ఒక మోడ్ ఆఫ్ లోకల్ ట్రాన్స్పోర్ట్. చాలా చీప్గా అయితే వెళ్ళొచ్చు పక్కన ఉన్న చిన్న ఊర్లకి అయితే. అరౌండ్ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దూరాలకి అయితే ఈ మినీ వ్యాన్స్లో వెళ్ళిపోవచ్చు. ఒక 60 రూపీస్ 50 రూపీస్ అలా ఇచ్చేసి. ఈ పెద్ద బస్సులు మాత్రం రోజుకి ఒకటే ఉంటుంది, అది కూడా అర్ధరాత్రి టైంగా ఉంటుంది. చూడండి ఇంకెవరు రాలేదు అసలు. ఇటువైపు చూస్తూ ఉంటే ఇక్కడైతే చాలామంది కూర్చొని ఆకులు అయితే తింటున్నారు, చాట్. చూడండి ఇంకా ఆవిడైతే ఎత్తుతున్నారు. తెల్లార్లు తింటనే కూర్చుంటారు అసలు. మంచి టైం పాస్ మాత్రం వీళ్ళకి.
సిటీ అంతా నైట్ టైం అయితే చాలా బాగుంది. ఆ ఓల్డ్ సిటీ లోపలికి వెళ్తే అసలు ఫుల్ లైటింగ్స్ పెట్టి చాలా అంటే చాలా బాగుంది లోపల. నేను లాస్ట్ మీకు ఒక వీడియోలో చూపించాను, హైనా ఫీడింగ్కి వెళ్ళాను కదా. సో ఆ వీడియోలో అయితే వెళ్ళినప్పుడు నేను ఆ స్ట్రీట్ లోపల నుంచి వెళ్ళాను అనమాట. అన్నీ చాలా బాగున్నాయి ఆ స్ట్రీట్లో వాల్స్ అన్నీ లైటింగ్స్తో. ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది, మనం కావాలంటే ట్రై చేయొచ్చు. అర్ధరాత్రి అయినా సరే కొన్ని షాప్స్ అయితే చిన్న చిన్న షాప్స్ తెరిచేసి పెట్టారు. రాత్రి అయినా సరే అందరూ ఒకటే పని చేస్తున్నారు. ఆ పని ఏంటంటే ఆకులు అయితే ఉంటాయి కదా, చాటాకులు, ఆ ఆకులను అయితే పొట్లాలు కట్టేసి పెడుతున్నారు అనమాట. పొద్దున్న మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ. సో చూడండి, అందరూ అయితే నిద్రపోతున్నారు. ఆ కట్టలను ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసి నిద్రపోతున్నారు. ఎక్కడ చూసినా అవే కట్టలు కనబడుతున్నాయి నాకు. యాక్చువల్గా నేను ఇందాకైతే అక్కడ నించున్నాను, నాది ఆ బస్సు అనుకున్నా. కాకపోతే ఆ బస్సు ఈ బస్సు ఒకే ట్రావెల్స్ వాళ్ళది అనమాట. వాళ్ళైతే ఇక్కడికి పంపించారు. ఇక్కడ పంపించాక నా బ్యాగ్ అయితే మొత్తం తీసి చెక్ చేశారనమాట. బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ పీకేశారు. ఓన్లీ నా బ్యాగే కాదు, అందరివి అంతే. చెకింగ్ మామూలుగా లేదనమాట. ఎందుకంటే ఎందుకు బ్యాగ్ అంతా చెక్ చేస్తున్నారు అంటే మేబీ బ్యాగ్లో బాంబు ఉండొచ్చు అంటున్నారు అతను. తర్వాత ఈ కింద నుంచి ఉన్నారా, ఈ కింద నుంచి ఆ లోపల పెట్టినందుకంటే సర్వీస్ ఛార్జ్ అంట ఒక 50 రూపాయలు అయితే అడుగుతున్నారు. ఈ కింద నుంచి పైకి పెట్టడానికి లోడింగ్ ఛార్జీలు ఏంటో నాకు అర్థం కాలేదు. క్రేజీ పర్సన్ అసలు. చూడండి, అందరూ అదే గొడవ పడుతున్నారు. అసలు ఏం లోడింగ్ ఛార్జీలు అంటే ఏంటి? అసలు ఈ కింద ఉన్న బ్యాగ్ పైన పెడుతున్నారు, అది కూడా పెద్ద దూరమేం కాదు, ఆ పక్కన ఉన్నది వెనక్కి తిరిగి అటు పెడుతున్నారు అంతే. దానికి ఛార్జీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. బస్సులోకి అయితే మొత్తం ఆ సామాన్లన్నీ ఎక్కించేశారు. ఇప్పుడైతే ఒక బ్రదర్ మీట్ అయ్యాను, ఇక్కడ ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరితో అయితే ఎంతసేపు ముచ్చట్లు పెట్టారనమాట. సో అక్కడ కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే సో చెప్పారు, బ్రదర్ అయితే ధీరదావాలో వర్క్ చేస్తారంట. తనది హవాసా అనే ఒక ఊరు అంట, అది మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి దగ్గరలో ఉంది ఆ ఊరు. బ్రదర్ అయితే ఇక్కడే ఉంటారు. సో ఎంతసేపు అయితే వీళ్ళతో కూర్చొని చక్కగా కాసేపు కబుర్లు అయితే చెప్పాను. బస్సు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంక లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ బ్రదర్. Yes. Thank you very much. Yes, thank you. I'm very happy to meet you. Yes. సో అది బస్ లోపలికి వెళ్దాం. అసలు సీటింగ్ అది ఎలా ఉందో ఏంటో చూడాలి లోపలికి వెళ్ళి. సో బస్సు అయితే చూడొచ్చు, లోపల ఆల్మోస్ట్ ఒక 50 సీట్స్ అయితే ఉన్నాయి. మన సీట్ నెంబర్ వచ్చేసి 42. మనకి విండో సీట్ వస్తుంది అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ విండో సీట్ అయితే రాలేదు. అండ్ ఇక్కడైతే మనకి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ అయితే ఇచ్చారు, యూఎస్బి పోర్ట్. సీ కేబుల్ది అయితే ఇవ్వలేదు. అండ్ ఒక చిన్న ట్రే మనం ఏమైనా తినాలనుకుంటే. ఇక్కడ మాత్రం మన వాటర్ బాటిల్ అది పెట్టుకోవడానికి ఇచ్చారు. కింద లెగ్ స్పేస్ అయితే అంత ఎక్కువ లేదు. చాలా పాత బస్సులో ఉంది చూడడానికి. పైన మొత్తం కుక్కేశారనమాట నేను వచ్చేసరికి. సో ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్ పెడదామన్నా సరే అసలు ఖాళీ లేదు పైన. ఎన్ని గంటలు పడుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అసలు బస్ టైమింగ్ అయితే అసలు మరీ దారుణంగా ఉందన్నమాట. పొద్దున 4 గంటలకు బస్ స్టార్ట్ చేస్తే 2 గంటలకు వచ్చామన్నారు బస్ స్టాండ్కి. అది ఎందుకో అర్థం కాలేదు. ఇదిగోండి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు అయితే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని తింటున్నారనమాట. జస్ట్ ఇప్పుడే అలాగా మంచిగా సన్ రైజ్ అయింది. బస్ ఆపాడు. బస్ బయటకు వచ్చి చూసేసరికి లొకేషన్ ఉంది, అసలు కళ్ళు చెదిరిపోయే లొకేషన్. అసలు ఇందాకంతా అసలు పడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను బస్సులోని. అసలు కుదుపులు మొత్తం ఘాట్ రోడ్ అనమాట. అసలు మొత్తం గతుకులే, రోడ్డు అస్సలు బాగాలేదు. ఇప్పుడైతే లొకేషన్ చూపిస్తాను చూడండి. చుట్టూ ఎక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది లొకేషన్. చూడండి ఎంత బాగుందో చుట్టూ. ఆ కొండ మీద అయితే అలా ఉన్నాయి మబ్బులు. బాబా చాలా ప్రశాంతంగా ఉంది. నేనేదో టాయిలెట్ బ్రేక్ కాపారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఇటువైపు అయితే టైర్ మారుస్తున్నారు, టైర్ పంచర్. ఎక్కడ పడితే అక్కడ చెకింగ్లు అయితే అవుతూనే ఉన్నాయి. ఇదైతే 4వ సారి అనమాట చెక్ చేయడం. మళ్ళీ అయితే బస్ ఆపేసి బ్యాగ్లన్నీ చెక్ చేస్తున్నారు. ఏమైనా స్మగ్లింగ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా ఏంటా అని చెప్పి.
ఇప్పటికీ ఇది మూడోసారి అనమాట చెక్కింగ్. హ్యాపెనింగ్ నో leave it. Where it is gone? Your hair. It can't stay like this. Yeah. So you like this hair or that hair? I like this. I like this, but I want to try that. ఇప్పుడే లంచ్ బ్రేక్ అయితే ఆపారు. టైం అరౌండ్ 10:30 అవుతుంది. సో అందరూ అయితే బయటకు వెళ్ళిపోయారు అనమాట. అండ్ రోడ్లు అయితే అస్సలు బాగాలేవు, అందుకని నేనేం పెద్ద తినదలుచుకోలేదు. డైరెక్ట్గా అడిస్ అబాబా రీచ్ అయ్యాక తిందాంలే అనుకున్నా. చాలా వేడిగా ఉంది ప్లేస్ అయితే. అందరూ వెళ్ళిపోయారు బస్ బయటికి. సో బస్సులోనే కూర్చుంటే లేదు బస్ దిగిపోలే అని చెప్పి అందరినీ దింపేశారు. బస్ కిందకైతే వచ్చేసి ఇలాగ ఒక చట్నీ అయితే కూర్చున్నాను. నాకు బస్సులో అయితే నా పక్క సీట్లోనే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. సో తనే వాట్స్ యువర్ నేమ్? బెతిల్హేమ్. సో తన పేరు బెతిల్హేమ్. చాలాసేపు మాట్లాడుకున్నాం కూర్చుని కబుర్లు. తనకి రోడ్డు అయితే పడదంట, ఘాట్ రోడ్డు. అండ్ టెల్లింగ్ యూ క్యాన్ ట్రావెల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రూట్స్. తనకి బస్సు పడలేదు. పడకపోతే తను వామిట్ చేసుకుందనమాట బస్సులోనే. అప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్లో ఆపితే మన ఇండియన్ నిమ్మకాయ స్టైల్ అయితే చెప్పాను. సో నిమ్మకాయ తింటే కొంచెం మనకి ఆ వామిటింగ్స్ తగ్గుతాయని చెప్తే సో నిమ్మకాయ అయితే కొనుక్కుంది. లెమన్ ఇన్ ఇండియా వీ కాల్ ఇట్ ఇన్ మై లాంగ్వేజ్ నిమ్మకాయ. నిమ్మకాయ In Amharic, lomi. Yeah. So you tried lomi. How you feel? I feel now Fine. సో తను అయితే గ్రాడ్యుయేషన్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్. యూఆర్ డూయింగ్ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్, రైట్? సో తను చదువుకుంటుంది. ఇప్పుడైతే తన హోమ్ టౌన్కి వెళ్తుంది అనమాట. తను సదర్న్ పార్ట్ ఆఫ్ ఇథియోపియాలో ఉంటుంది. మనం నెక్స్ట్ ఇక్కడి నుంచి వేరే కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం. అప్పుడు వెళ్ళినప్పుడు ల్యాండ్ బోర్డర్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ ఊరు వస్తుంది అనమాట మధ్యలో. కుదిరితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. సో ఐ విల్ కమ్ టు యువర్ హోమ్. I will welcome you. Welcome. You also come to my home, India. Yeah, I will. Habibi, come to India. బస్సులో ఉన్నప్పుడు అయితే సో తన హెయిర్ స్టైల్ అయితే చాలామంది ఇలాగా ఒరిజినల్ హెయిర్ ఉండదు. సో వాళ్ళు బ్రైడ్స్ అయితే పెట్టుకుంటారు. బట్ తనదైతే ఒరిజినల్ హెయిర్ స్టైల్ అంట. సో నాకు కూడా ట్రై చేయమంటే ఏదో కష్టపడింది కాసేపు, బట్ అదైతే అవ్వలేదు. ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. So this only works for C, for B hair types. See, this is A. Your hair types is 1A, 1C. పాపకైతే మన తెలుగులో ఒకటి నేర్పించాను, తను కూడా నేర్చుకుంది. ఇప్పుడు తనైతే చెప్తుందంట. టెల్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇథియోపియాకి రండి. వెల్కమ్ టు ఇథియోపియా. వెల్కమ్ టు ఇథియోపియా. అమసగ్నాలో. టైం మధ్యాహ్నం 3 అవుతుంది. సో రాత్రి midnight 2 o'clock ఎక్కితే ఇప్పుడైతే 3 గంటలకు దిగాం. టోటల్ 12.5 hours జర్నీ. అసలు మొత్తం తీరిపోయింది అసలు. ఇప్పటికి ఒక 10 చోట్ల అయితే చెక్ చేసి ఉంటారు ఇక్కడ వరకు రావడానికి. అడిస్ అబాబా క్యాపిటల్ సిటీకి రావడానికి ఒక 10 చోట్ల అయితే చెక్ చేశారు. అసలు బ్యాగులు కానీ అన్నీ ప్రతి చోట ఆపి. బస్ దిగేసి ఆ లగేజ్ అంతా పట్టుకొని నడుచుకుని వెళ్ళడం అయితే కష్టంగా ఉంటుందని చెప్పి లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా వెళ్ళడం అవ్వదు. ఎందుకంటే దాదాపు 20-22 కేజీలు అయితే ఉంటాయి 2 బ్యాగులు కలిపి. సో అందుకని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ ప్లేస్ నుంచి 7 కిలోమీటర్లు అయితే ఉంది. నేను లాస్ట్ టైం ఒక హాస్టల్లో స్టే చేశానని చూపించాను కదా, మ్యాడ్బెర్వెట్ హాస్టల్. మళ్ళీ సేమ్ ప్లేస్కే వెళ్తున్నాను అనమాట. సో ఆ హాస్టల్కి వెళ్ళి ఈరోజు నైట్ అక్కడ ఉండి రేపు అయితే ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. ఆ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో క్యాబ్ అరౌండ్ 7 కిలోమీటర్లకి 300 బిర్ర అయితే తీసుకుంటున్నారు. సో వర్షం కూడా పడుతుంది. అసలు కంటిన్యూస్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. అసలు ఈ లాస్ట్ టైం కూడా అంతే. ఇక్కడికి అడ్డీస్ రీచ్ అవ్వగానే వర్షం పడింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు అడ్డీస్ రాగానే మళ్ళీ వర్షం పడుతుంది. చెప్పాను కదా నా స్టే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశానని హోస్ట్. సో తినే అనమాట.
Hello. Hi. Hello. Hi. Thanks for accepting the request. No problem. Yeah. You're welcome. That too, you're ambassador for couchsurfing in Yes. Ethiopia. In Yeah. Ethiopia, yes. So every week you'll conduct CS meets. Couchsurfing, Yeah, yes, yeah. yes. On Thursdays usually, Yeah. but maybe this week we move it to Friday. But yeah. Yeah, I have seen your profile. You did all Ethiopia backpacking trip. You know every corner. I Maybe try. you'll give some good inputs to me so I can explore. Yeah, for sure. Yes. సో తనే ఈ హాస్టల్ని అయితే మేనేజ్ చేస్తుంది అనమాట. తనకు ఒక 2 క్యూట్ డాగ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, కోరి Corey, ఇంకా. కోరి కోరి సలాం. ఇథోపియాలో హలోని సలాం అంటారు అనమాట. చూడండి ఇది కూడా వచ్చేసింది. హాయ్. Good one. Smiling you. యా. సో how many guests are there now? Any other? Yeah. I'm not sure. You're not sure? She's managing for us. Okay. Better to ask Noni. So you have another hostel in Kenya also? In Nairobi, yes. Yeah, I have seen the Mad Velvet there also. It's Good, really good. nice one. Good. Check out. Yeah. I didn't know before or else like You just stay here. yeah. No, it's a nice. It's in a nice neighborhood in Nairobi. Yeah, actually last time I went Kenya already. Yeah. This is my second time I'll go again. Yeah. You should definitely. Yeah. It's a nice place, yeah. ఇదే నేను స్టే చేస్తున్న రూము. నీట్గా ఉంది చాలా. యాక్చువల్గా ఇది వీళ్ళు ఐ మీన్ ఎవరైనా హాస్టల్కి వచ్చి ప్రైవేట్ రూమ్ కావాలంటే వాళ్ళకి ఇస్తారనమాట. బట్ మనం హోస్ట్ మనకి ప్రైవేట్ రూమ్ అయితే ఇచ్చారనమాట. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది, నువ్వు ఉండొచ్చు అని చెప్పి. ఒక 3 days అయితే మనం ఇక్కడే ఉంటాం ఈ హాస్టల్లోనే. రకరకాల ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడి నుంచి.